వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు అయితే మనం 100cc ప్లాటినా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి డెప్త్గా. ఫస్ట్ ఇంజిన్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత దాన్ని వచ్చేసి డీజిల్లో కానీ పెట్రోల్లో కానీ ఒక రోజంతా నీట్గా నానబెట్టి తర్వాత వాటర్ వాష్ కాడికి తీసుకెళ్ళినట్టయితే నీట్గా వాటర్ వాష్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు కొత్త దానిలాగా నీట్గా ఫిట్ చేసుకోవచ్చు. సో అదండి, బేరింగ్లు ఏమేమి ఉన్నాయి ఆ సెంటర్ కేసులో అన్ని బేరింగ్లు రిమూవ్ చేసి కొత్త బేరింగ్ అయితే సీటింగ్ చేసుకోండి. సీటింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా సీటింగ్ అయ్యేట్టుగా చూసుకోండి, లేదంటే అన్లెవెల్ వచ్చేస్తుంది, చాంబర్లో కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఈ బేరింగ్ మీరు దింపేటప్పుడు మీరు ఏం చేయాలంటే అన్నీ కూడా కంపెనీ బేరింగ్ తీసుకోండి. మళ్ళీ చేసే వర్క్ కాదు కాబట్టి ఈ ఇంజినే కాదు, ఏ ఇంజిన్ అయినా సరే బిగించేటప్పుడు ఈ బేరింగ్ అనేది కంపల్సరీ ఒరిజినల్ తీసుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది, నాయిస్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇది వచ్చేసి క్రాంక్ అండి. ఈ క్రాంక్ని మనము బేరింగ్ సెట్ చేసుకున్న తర్వాత క్రాంక్ దింపుకోవాల్సి వస్తుంది. ఈ క్రాంక్ అనేది మనం ఎక్కడ లేతులో రెడీ చేపిస్తాము, లేతులో రెడీ చేసుకొని వచ్చిన తర్వాత మనం దీన్ని ఫిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో క్రాంక్ ఫిట్ చేసాము, తర్వాత ఏం చేయాలా, గేర్ వీల్స్ సెట్టింగ్ చేసుకోవాలి. గేర్ వీల్స్కి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ క్యామ్ అనేది సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్యామ్ నీట్గా చూసుకోండి. ఒకవేళ ఇదైనా గీతలు కొట్టేస్తున్నా లేదంటే మార్చుకోవచ్చు. అది బాగుంది కాబట్టి దాన్ని ఫిట్ చేశాను. సో దాన్ని ఫిట్ చేసిన తర్వాత గేర్ వీల్స్ అనేటివి నీట్గా సెట్ చేసుకోవాలి. గేర్ వీల్స్ సెట్ చేసిన తర్వాత 1-2 సార్లు బాగా నీట్గా చెక్ చేసుకోండి. ఇది సెంటర్ కేసు కదండి, ఒకసారి ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే 1-2 మార్లు బాగా ఓపిక్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ప్రతి గేర్ పడుతుందా లేదనేది చూసుకోండి. ఆ గేర్ వీల్స్లో ఏమన్నా గేర్ వీల్స్ అనేటివి పళ్ళు ఏమైనా పోయి ఉంటే కూడా ఆ ఏ వీల్ అయితే పోయిందో ఆ వీల్ మార్చేయవచ్చు. సపరేట్గా మనకైతే వీల్స్ అయితే దొరుకుతుంది. వీల్స్ అన్నీ మార్చేసేయండి, అంతే అండి. ఆ సెంటర్ కేసులో ఇంకేం లేదు. సో పై చాంబర్ని బిగించేసుకొని ఆ 8mm బోల్డ్లు వస్తాయి, 8mm బోల్డ్లు ఫిట్ చేసుకున్న తర్వాత ఏడొచ్చేసి కిక్ రాడ్ సాఫ్ట్ అయితే మనం బిగించుకోవాల్సి వస్తుందన్నమాట. ఎక్కడ క్లచ్ సైడ్ వస్తుందన్నమాట. క్లచ్ సైడ్ నుంచి మనము సీటింగ్ చేయాల్సి వస్తుంది. సీటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ఆ గేర్ వీల్స్కి సంబంధించినటువంటి చిన్నవిగా ఉన్నాయి, అవి చూసినట్టయితే పిన్స్ అంటారు. ఆ డాల్ఫిన్స్ని మనం ఏం చేయాలంటే నీట్గా సెట్ చేసుకోవాల్సి వస్తుంది. సెట్ చేసుకున్న తర్వాత ఇవే అండి మనకు గేర్లు. చూడండి, ఒక ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, అలా ఫోర్త్ గేరు ఇవి ఉన్నాయి కదా. ఈ గేర్లన్నీ కూడా ఆ పిన్స్ ద్వారానే మనం ఏదైతే మనం గేర్ సాఫ్ట్తో మనం వేస్తామో, గేర్ లివర్తో మనమైతే కాలుతో వేస్తామో అక్కడ వచ్చేసి అవి టచ్ అయ్యేసి గేర్లు వీల్స్ కాడికి వెళ్ళి దాని మూమెంట్ ఇస్తుందండి. సో అది మనం నీట్గా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి దాన్ని గేర్ షిఫ్టర్ అంటారండి. ఆ గేర్ షిఫ్టర్ చూసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే గేర్ షిఫ్టర్లో అది కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఇవైతే ప్రాబ్లం అయితే లేదు కాబట్టి దాన్నే వేస్తున్నాను నేను. సో గేర్ షిఫ్టర్ని అయితే అదే పాత్ వేసి బిగిస్తున్నాను. సో అది బిగిచేసిన తర్వాత సీటింగ్ అవుతుంది. ఆడ స్టార్ స్క్రూ అనేది ఒకటి వస్తుంది, ఆ స్టార్ స్క్రూ వేసుకోవాలి. దాని పక్కనే 10mm బోల్ట్ ఉంది, ఆ 10mm బోల్ట్తో ఫిట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సీటింగ్ అవుతుంది. ప్రతిదీ కూడా మీరు ఫుల్ టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ ఏ బోల్డ్లు వస్తున్నాయి, ఎక్కడ వాషర్లు వస్తున్నాయి అనేది కంపల్సరీ మీరు నీట్గా ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఓపిక్గా చేసుకుంటే అంతే సింపులే అండి. ఇంజిన్ వర్క్ అయితే పెద్ద కష్టం అయితే కాదు. సో ఆడ వచ్చేసి మనకు ఎల్ఎంకి బోల్ట్ అనేది వస్తుంది. ఆ ఎల్ఎంకి బోల్ట్ని నీట్గా ఫిట్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎల్ఎంకి వేసిన తర్వాత ఎల్ఎంకితో మనము గేరు చెక్ చేసుకోవాలి, ప్రతి గేర్ని పడుతుందా లేదనేసి. మనకు ఇక్కడ సెకండ్ పాయింట్ అవుతుందండి మళ్ళీ చెక్ చేసుకోవడానికి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కిక్ రాడ్ స్ప్రింగ్ అనేది ఫిట్ చేసుకోవాలి. కిక్ రాడ్ స్ప్రింగ్ అనేది ఫిట్ చేసుకుంటే కిక్ రాడ్కి ఆ వర్క్ అయితే అక్కడికి కంప్లీట్ అయిపోతుంది కిక్ రాడ్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి అదండి, కరెక్ట్గా ఆడ హోల్లో కూర్చొని దాన్ని కిక్ రాడ్ స్ప్రింగ్ని. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే గేర్ సాఫ్ట్ వేసుకుంటున్నాము. గేర్ సాఫ్ట్ వేసి దాన్ని కరెక్ట్గా సీటింగ్లో కూర్చొని పెడుతున్నాము. ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ అండి, నీట్గా వాష్ చేసి వేస్తున్నానండి. చాలా డర్టీగా ఉన్నింది, క్లీన్ చేసేసిన తర్వాత చాలా బాగా వచ్చింది చూడండి. ఇది వాషర్ అండి. క్లచ్ బెల్ వెనకాల వస్తుంది. ఆ క్లచ్ బెల్ వెనకాల వచ్చేటువంటి ఆ బేరింగ్కి ఆ సీటింగ్లో కూర్చొని పెట్టాలి.
అది వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ చిన్న లాక్ అనేది వస్తుంది. ఆ లాక్ని నీట్గా సీటింగ్ చేసి, నేను ఒక చేత్తో వీడియో చేస్తూ ఒక చేత్తో వర్క్ చేస్తూ ఉన్నానండి. అందువల్ల కొద్దిగా క్లమ్జీగా ఉండొచ్చు, అర్థం చేసుకోండి. తర్వాత ఈ వీల్స్ వస్తాయి, గేర్ వీల్స్. ఈ వీల్స్ అన్నిటిని కూడా నీట్గా ఒకదాని వెనకాల ఒకటి, ఏది ఆడ ఆయిల్ రింగ్ వస్తుంది కదండి, ఆయిల్ వీలు, ఆ వీలుకి సెట్ అయ్యేది ఫస్ట్ వస్తుంది. దాన్ని వేసిన తర్వాత ఇది వేయాలండి. అది మీరు ఒకసారి గమనించుకోవాలా. వీల్స్లో కొద్దిగా తేడా అయితే ఉంటుంది, మీకు చూడంగానే లైవ్లో చూడంగానే మీకే అర్థమవుతుంది. కానీ వీడియోలో అయితే రెండు ఒకేలాగా ఉంటాయి. సో సెకండ్ వేసినట్టు వీల్ వచ్చేసి ఈ క్లచ్ బెల్ట్కి మ్యాచ్ అవుతుందండి, కరెక్ట్గా దాన్ని పట్టుకుంటుంది. సో క్లచ్ బెల్ట్ వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో బుష్ వస్తుంది చూడండి, ఆ బుష్ కూడా వేస్తున్నాను. బుష్ వేసిన తర్వాత క్లచ్ ప్లేట్లు వస్తాయి. ఒకసారి మీరు గమనించుకున్నట్టయితే క్లచ్ ప్లేట్లు వేస్తున్నాము. క్లచ్ ప్లేట్లు వీటిలో రకాలు ఉంటాయండి. ఏ బండికి సంబంధించిన క్లచ్ ప్లేట్లు అయితే ఆ క్లచ్ ప్లేట్లే సెట్ అవుతాయి. సో తర్వాత వచ్చేసి వాషర్ వేస్తున్నాను. వాషర్ వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి బోల్ట్ నట్ వేస్తున్నాను. చూడండి, నట్ వేసాను. నట్ వేసిన తర్వాత ఇంకా మీరు కానీ గమనించినట్టయితే స్ప్రింగ్స్ వేసుకొని దానిపైన వచ్చేటువంటి ఆ ప్లేట్ బిగించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా 8mm బోల్డ్లు ఉంటాయి. ఆ బోల్డ్ వేసుకొని బిగించుకోవాలి. నెక్స్ట్ బ్యాలెన్సర్ వీల్ అనేది వస్తుందండి ఈ పక్కన, క్లచ్ ప్లేట్లకి పక్కన. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే చిన్న లాక్ అనేది ఒకటి వస్తుంది. కంపల్సరీ ప్రతిదీ మీరు జాగ్రత్తగా గమనించుకోవాలండి, ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి. ఆ లాక్ వేసి దీన్ని కరెక్ట్గా బ్యాలెన్సర్ వీల్ని సీటింగ్ చేయాల్సి వస్తుంది. సో దానిపైన వచ్చేసి మళ్ళీ వాషర్ వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా ఒక నట్ వస్తుంది, ఆ నట్ వేసి బిగించాలండి. దానిపైన స్క్రూస్ వస్తాయి. ఈ స్క్రూస్ వేసి ఆ ప్లేట్ వేసి బిగించాలండి. కరెక్ట్గా 3 స్క్రూలు వస్తాయి, కరెక్ట్గా చూసుకోండి. అక్కడ కూడా మధ్యలో ప్యాకింగ్ వస్తుంది, ఆ ప్యాకింగ్ కూడా వేయాల్సి వస్తుంది. ప్యాకింగ్ వేసి ఆ స్క్రూల్ని బిగించాల్సి వస్తుంది. సో ఒక చేత్తో పట్టుకొని జాగ్రత్తగా బిగించాలండి. నెక్స్ట్ ఆ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, క్లచ్ సైడు. నెక్స్ట్ ఈ పక్క టైమింగ్ చైన్ సైడ్ వచ్చినాము. ఈ పక్కన వచ్చేసి ఫస్ట్ వచ్చేసి టైమింగ్ ప్యాడ్స్ అంటారంటే వీటిని. ఈ టైమింగ్ ప్యాడ్స్ని ఏసీ సీటింగ్లో కూర్చొని పెట్టి, తర్వాత స్టార్ స్క్రూస్ వస్తాయండి వీటికి. ఈ స్టార్ స్క్రూస్ని ఫిట్టింగ్ చేయాల్సి వస్తుంది. ఫిట్టింగ్ చేసిన తర్వాత దాని కిందనే చిన్న రేక్ లాగా వస్తుంది చూసారా, ఈ రేక్ లాంటిది బిగించుకొని దానికి కూడా స్టార్ స్క్రూస్ వస్తాయండి. ఆ స్టార్ స్క్రూస్ని కూడా ఫిట్ చేయాల్సి వస్తుంది. ఫిట్ చేసినారంటే ఇక్కడ టైమింగ్